స్వామి, పెద్ద ఆపదలోంచి మమ్మల్ని అందరినీ కాపాడారు. ఇంత అద్భుతమైన శక్తి ఉన్న తమరెవరు? శివగిరి మీద తపస్సు చేసుకునే సిద్ధుండి నేను. యువరాజు వివాహానికి ఆటంకం రాబోతోందని మా దివ్య దృష్టికి తోచినది. అందుకే ఇక్కడికి వచ్చాం, రక్షించాం. స్వామి, ఈ అసురశక్తి ఎవరు? మా ప్రియపుత్రుని వివాహం ఆపుటకు కారణమేమి? ఓం శాంతి. విచారణకిది సమయం కాదు. తీర్పు నాకు వదిలిపెట్టండి. ఈ క్షుద్ర శక్తిని నేనే కట్టిపడేస్తాను. ఈ సమయంలో తమరే మాకు రక్షగా ఉండి నిలిచిపోయిన మా అబ్బాయి వివాహాన్ని జరిపించండి స్వామి. అది సాధ్యం కాదు రాజా. జరిగిన విపరీతం వల్ల సుముహూర్త కాలం ఎప్పుడో దాటిపోయింది. తమరేమంటారు? అవును, మాంగళ్యం కూడా చేజారి కింద పడింది. మరో మంచి ముహూర్తం చూసి వివాహం జరిపించాలి. ఈ సిద్ధుడి వేషాన్ని అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ నిజమని నమ్మేశారు. పిచ్చివాళ్ళు. ఎందుకు ఈ సిద్ధుడి వేషం? ఎందుకు ఆ దయ్యాన్ని నా కమండలంలో బంధించాను? ఎందుకు ఆ వివాహాన్ని దాటవేశాను? జై జ్వాలాముఖి. ఐ హ్రీం క్లీం క్రీం. జై జ్వాలాముఖి. వసీ వసీ స్వాహ. జై జ్వాలాముఖి. దేవి జ్వాలాముఖి, 107 రోజులు మురగబలిని ఇచ్చి నీ రక్తదాహాన్ని తీరుస్తూ వచ్చాను. ఇది 108వ రోజు. నన్నే నరబలిగా ఇచ్చుకున్నాను. ఇంకా ఎందుకీ మౌనం? నా ముందుకి రా. నే కోరిన వరాలను ఇవ్వు. కుమారా, నీ రక్తాభిషేకంతో నేను సంతసించాను. ఏం వరం కావాలో కోరుకో. ఆ సర్వేశ్వరునితో సరితూగే శక్తులన్నిటినీ నాకు ప్రసాదించు. ఈ భూమండలం మొత్తం నా గుప్పెట్లో ఉండాలి. అందుకు నాగజ్యోతి నాకు కావాలి. నాగజ్యోతిని పొందాలనుకోవడం వరం కాదు కుమారా, శాపం. దాన్ని పొందగలిగిన వాడింతవరకు ఈ భూమి మీద జన్మించలేదు. నువ్వు పొందాలనుకోవడం అవివేకం. చిమ్మ చీకటిలో చిరుదీపం కోసం వెతుక్కునేవాణ్ణి కాదు నేను. ఆ సూర్యుణ్ణి అరచేతిలో ఉంచుకొని ఆటాడించగల సమర్థుణ్ణి. మాత, నా ఆశ నెరవేర్చుకోవడానికి నేను దేనికి భయపడను. చెప్పు, ఆ నాగజ్యోతి ఎక్కడా? చెప్తాను కుమారా. ఈ సీమను పరిరక్షిస్తున్న సీమదేవత నుదుటిన నిక్షిప్తమై ఉన్నది. తల్లి, ఆ సీమదేవి కోవెల ఎక్కడున్నది? శంకుదీవిలో ఉన్నది నాయనా. నాగజ్యోతి, ఈ అపూర్వ మహాశక్తిని నా సొంతం చేసుకుంటా. ఇక నేనే దేవుణ్ణి.
కంటికి కనిపించే నాగజ్యోతి నా చేతికి దక్కకుండా ఉంది. శిక్ష! నాగజ్యోతిని సంపాదించే మార్గం దానికి సంబంధించిన రహస్యం ఒక రాగిరేకు మీద రాసిపెట్టి ఉంది. ఆ రాగిరేకు సముద్ర గర్భాన దైవీకమైన ముచ్చపు చిప్పలో ఉంచబడి సముద్ర దేవతలచే పరిరక్షింపబడుతోంది. వచ్చే అమావాస్య నాడు సూర్యగ్రహణం రాబోతోంది. ఆ రోజు సీమాదేవి శక్తి కోల్పోయి మౌనదేవిగా మారుతుంది. అంతేకాకుండా అదే రోజున ఈ ముచ్చాలపాడు గ్రామంలో ఉంటున్న ఓ యువతి జీవితంలో ఊహించని సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన తమకు ఉపయోగపడుతుంది. రాగిరేకు గ్రహించడం సాధ్యమవుతుంది. అంతవరకు వేచి ఉండండి గురుదేవా. మోహిని, ముత్యం దొరికిందా అమ్మా? మామూలు ముత్యం కాదమ్మా, ఒక విశేషమైన ముత్యమే దొరికింది. ఇదిగో చూడు. ఇది రాజముద్రిక. ఇది సాధారణంగా ఎవరికంటా పడదు. అటువంటిది నీ చేతికి దక్కింది. నువ్వు అదృష్టవంతురాలివి. ఈ ముత్యం అంత అదృష్టమైందా? మరి ఇది ఒక కన్నెపిల్లకు దొరికితే తను మహారాణి అవుతుంది. కావాలంటే చూడు, అతి త్వరలోనే ఓ రాకుమారుడొచ్చి నిన్ను వివాహం ఆడతాడు. మన్నించండి మహారాజా, మన యువరాజా వారు దేశ సంచారం చేస్తూ అదృశ్యమయ్యారు. మహామంత్రి, దేశం నలుమూలలకు మన సేనల్ని పంపించండి. రేపటికల్లా మా యువరాజా వారు ఇక్కడ ఉండాలి, లేదా మీ అందరికీ శిరచ్ఛేదం తప్పదు. మహారాజా, శాంతించండి. ఎందుకింత ఆవేశపడుతున్నారు? మన ఏకైక పుత్రుడు కనిపించటం లేదట. కనబడుట లేదు అన్న మాట నిజమే, కానీ కనిపెట్టుటకు సైన్యం అక్కర్లేదు. మేళం, నాదస్వరం, ముహూర్తాన్ని నిర్ణయించే పురోహితుడు, వీళ్ళందరితో మనం మత్స్యదీవికి వెళితే మన కుమారుణ్ణి పెళ్లికొడుకుగా చూడొచ్చు. మత్స్యజీవిక? అక్కడే కదా మా అన్నయ్య కూతురు బంగారు బొమ్మ యువరాణి జయంతి ఉన్నది. జగన్, అంగమర్తన చాలించి హదరమర్తన గావించు. ఓహో, ముద్దిమ్మంటావా? ఇప్పుడు చూడు, పువ్వులాంటి నీ శరీరాన్ని పులకించేట్టు చేస్తాను. పెట్టు జగన్, ఇంకోటి పెట్టు. యువరాణి గారు, కాపడం పెడుతూనే ఉన్నాను కదా. నువ్వా? మరి ఇంతసేపు కాపడం పెడుతుంది నేనే కదా. ఇప్పుడు కల్లోనే వస్తాడు మా అత్త కొడుకు, ఉత్త మోసగాడు. కల్లోనా? ఏమిటమ్మా నువ్వు చెప్తున్నది? అతని ఇక్కడికి నేరుగా వస్తున్నట్టు మన అత్తయ్య లేఖ పంపించింది కదా. ఆస్థానానికి రాలేదు, అంతఃపురానికి రాలేదు. బేష్, మత్స్యదేవికి వచ్చిన అల్లుడు నాకిప్పుడైనాడు గిల్లుడు. ఒకవేళ మార్గమధ్యంలో ఏదైనా కీడు అన్నయ్య, జగన్కి ఏదైనా జరిగితే మరుక్షణం ఈ జయంతి ప్రాణాలతో ఉంటుంది. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? జగదేక ప్రతాపుడు వీరుడు మాత్రమే కాదు, వివేకవంతుడు. ఎలాంటి ఆపద వచ్చినా పోరాడి జయించగలడు. జై, అటు చూసారా? ఒక నౌకొస్తుంది, అందులో పెళ్లి బృందం ఉంది. నగానట్రా బాగా ఉన్నాయి, మన పంట పండినట్టే. రేయ్, నౌకర రేపు తిప్పు త్వరగా.
ప్రతాపునికి, యువరాజు జగదేక ప్రతాపునికి, యువరాజు జగదేక ప్రతాపునికి, యువరాజు జగదేక ప్రతాపునికి. యువరాజా, ఆశ్చర్యంగా ఉంది. తమరు కత్తిసాము నేర్చుకోవడానికి అడవికి వెళ్ళారని విన్నాం. అడవిలో ఉన్న రాజ్యంలో జరిగేవి ఇన్నాళ్ళు నేను తెలుసుకుంటూనే ఉన్నాను. దొంగల్ని పట్టుకోవటానికి ఈ వేషంలో వచ్చాను. ఆహా, ఈ విషయం ప్రజలకు తెలిస్తే చాలా సంతోషపడతారు. వీళ్ళ నాయకుడిని పట్టుకున్నంత వరకు తెలియకూడదు. చిత్తం యువరాజా. వీళ్ళని సైనిక స్థావరానికి తరలించండి. అమ్మా, ఏంటి సన్నాయి పట్టుకుని ఏడుస్తున్నా? మీ అన్న జగన్మోహన్ గుర్తుకొచ్చాడు. వాడికి నాదస్వరం అంటే ప్రాణం. 4 ఏళ్ల వయసున్నప్పుడు